మనల్ని గుర్తుపట్టే ఎంపీ కావాలా, ఓటైపోయిన తర్వాత మీరెవరని అడిగే ఎంపీ కావాలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకొని పొలిటికల్ లీడర్ మనకు అవసరం లేదు. మనతోని పొలిటికల్ లీడర్ అంటే రేవంత్ అన్నలాగా 24 గంటలు ఏ రాత్రైనా ఏ పగలైనా అందరికీ అందుబాటులో ఉండే లీడరే రంజిత్ అన్న. ఆ రంజిత్ అన్నను రేవంత్ అన్న ఆయన క్యాండిడేట్గా అనౌన్స్ చేసి మీ మీద నమ్మకంతో ఇక్కడికి పంపించాడు. మీరందరూ రంజిత్ అన్నను పెద్ద మెజారిటీతో గెలిపించి రేవంత్ అన్నను ఇంకా శక్తిమంతుని సీఎంగా చేసినాము. సీఎంగా చేసి శక్తిమంతుడిగా తయారు చేశాము. ఇప్పుడు రంజిత్ అన్న ఎంపీగా గెలిపించి ఆయనను ఇంకా శక్తిమంతునిగా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి మనందరికీ అవసరాలకు, మన రాష్ట్ర అవసరాలకు ఏమైతే అవసరం ఉందో కొట్లాడడానికి రంజిత్ అన్నంత లాంటి 14 మంది ఎంపీలను ఇవ్వాల్సిందిగా రేవంత్ అన్న కోరిండు. రేవంత్ అన్న తరఫున మీ అందరినీ శిరస్సు వరించి నమస్కరించి అడుగుతా ఉన్నా. రంజిత్ అన్న లక్షల మెజారిటీతో చేయలే ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ ఏం జరుగుతుందో. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఎన్నికలు వచ్చేసి ఈ కమలానికి ఏమని కారు గుర్తులు చెప్తున్నారంట. కారు గుర్తోళ్ళు కమలానికి ఓటేస్తే కమలం పోయి ఏమవుతుందో మీకు అందరికి తెలుసు. కారు గుర్తుకు ఓటేసినా కమలం గుర్తుకు ఓటేసినా ఒకటే. కమలం గుర్తుకు ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చేది గుండు సున్నానే, గాడిద గుడ్డు రేవంత్ అన్న అన్నట్టు. ఆ గాడిద గుడ్డు కావాలా? మన రంజిత్ అన్నను గెలిపించుకొని మన వచ్చే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్లో రంజిత్ అన్న ఎంపీగా మన రాష్ట్రం తరఫున ప్రతినిధిగా వహించి బాగా మన తెలంగాణ రాష్ట్ర కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ అన్న పార్లమెంట్లో మాట్లాడి మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు రేవంత్ అన్న ఆధ్వర్యంలో తీసుకొస్తాడని రంజిత్ అన్నను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నా. ఆదాయం పెరగడం కాదు, సగటున ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి, అప్పుడు జీడిపి పెరిగినట్టు. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడుతుంది బీజేపీ పార్టీ. మేం ప్రభుత్వంలోకి వస్తే అని చెప్పి బీజేపీ నొక్కి చెప్తుంది. అంటే మొన్నటిదాకానేమో అబ్కి బార్ 400 ఆనే వాలే అన్నారు. అబ్కి బార్ 400 ఆనే వాలే బాత్ క్యా హువా అని అడిగితే మెల్లమెల్ల సన్నగిలింది. గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి, 65% నుండి 55% పడిపోయింది. బీజేపీ మోడల్ అన్న రాష్ట్రంలో 10% పోలింగ్ తగ్గింది. అంటే బీజేపీ మీద ఆదరణ తగ్గుతుంది. హర్యానాలో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఓవరాల్ గా సీట్లు తగ్గుతాయని చెప్తున్నారు. ఇప్పుడు అంటున్నారు మా టార్గెట్ 270 అంటున్నారు. అంటే రోజు గ్రాఫ్ పడుతుంటే రకరకాల టార్గెట్లు పెట్టుకుంటుంది బీజేపీ పార్టీ. అందుకే మనమందరం కంకణబద్దులైతాం, చెయ్యి కలుపుతాం. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకు పోతుంది, అంత కూటమి ముందుకు పోతుంది. మనము చెయ్యి కలిపి చెయ్యిని బలపరిస్తే అన్న రేవంత్ అన్న చెయ్యి బలపడి కేంద్రం నుండి మన నిధులు తెచ్చుకోగలుగుతాం. కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధుల కోసం మేము పార్లమెంట్లో పోరాడతాం. గత 5 సంవత్సరాలు నేను ఒక ఎంపీగా పార్లమెంట్లో అనేక దఫాలు అడిగినా లేవనెత్తినా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు లేవు, విభజన హామీలేమీ అని అడిగితే ఒక్కటి కూడా ఇయ్యని బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ఎంపీలు అక్కడనే కూర్చున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీలు అనుకుంటే మనకి ఏం తెస్తారు అని అడుగుతున్నా. మనం రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్రాల కంటే మనము తెలంగాణ రాష్ట్రం ముందుకు మంచిగా సాగుతుందని చెప్పి మన మీద వాళ్ళకు కళ్ళు కుట్టి వాళ్ళు మనకిచ్చేది మొన్న రేవంత్ అన్న కరెక్ట్ చెప్పిండు. మనకు ప్రతి అంశంలో మనకిస్తుంది గాడిద గుంటిస్తుంది. అవసరమా? మన డబ్బులు తీసుకొని మనం ఏమడుగుతున్నాం? మా బతుకులు మేము బతుకుతాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకంటే ప్రతి ఒక్కటి మనకు రావాల్సిన నిధులు ఆపుతారు.
మనకు జిఎస్టీలు రావాల్సిన నిధులు ఆపుతారు, మన కరెంటు బకాయిలు ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ బీజేపీ నాయకులు లేరు, బీజేపీ ఎమ్మెల్యేలు డబుల్ డిజిట్ దాటలేరు, బీజేపీ ఎంపీలు గెలుస్తలేరు అని వాళ్ళ బాధనట. ఎక్కడున్నాం మనం? 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇదేం బాధ, ఇదేం గోస అని ఆలోచించాలి మనం. నా మీద పోటీ చేసే అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పేరుకు 5,000 కోట్లు ఉన్నాయని చెప్తాడు. 5,000 కోట్లుంటే మంచి పెద్ద కుటుంబంలో పుట్టిన నేను, నాకు 5,000 కోట్లు చాలా సంతోషం. నువ్వు పెద్ద కుటుంబంలో పుట్టినావు, నీకు డబ్బులు ఉన్నాయి, మేమేం నీ డబ్బులు అడుగుతలేము. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలను ఓట్లు అడిగినప్పుడు దండాలు పెట్టి వంగి వంగి దండాలు పెట్టి వేషాలు వేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావు, పర్వాలేదు. కానీ మొన్న లాస్ట్ టైం గెలిచినప్పుడే మీరందరూ తప్పు చేసేప్పుడు గెలిపించారు. గెలిపిస్తారంట ఇంటికి పోయిన అడుగుతాడు అట అపాయింట్మెంట్ ఏది అని. ఇప్పుడు ఓటాడేదందుకు మీ అపాయింట్మెంట్ అడుగుతుండా? ఇప్పుడేమో బతిమలు ఆడతాడు. గెలిచినాకనంట నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాను, నేను 12 గంటల చదివితే ఎవరిని కలవా అని చెప్పి. ఇప్పుడు ప్రచారం చేసినప్పుడు జోరుగా తిరుగుతుండు కదా రోజంతా. ఇది అబద్ధాలు ఆడతాడు. For more videos like this, subscribe Big TV channel.